హాయ్ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సత్య రెసిపీస్. ఈరోజు మన కిచెన్లో ఎగ్ పరోటాని చేయడం చూపిస్తున్నాను. పిండిలో టమాటోస్ని అలాగే ఎగ్ని కలిపి ఇలా కొత్తగా చేయండి. పరోటా మార్నింగ్ చేసిన ఈవినింగ్ వరకు కూడా చాలా సాఫ్ట్గా పొరలు పొరలుగా టేస్ట్ చాలా బాగుంటాయి. సో బ్రేక్ఫాస్ట్లో కానీ లంచ్గా కానీ లేకపోతే డిన్నర్గా చేసి ఏ కర్రీస్తో కానీ లేకపోతే టమాటో కచప్తో కానీ వేసుకుని తిన్నామంటే చాలా అంటే చాలా బాగుంటాయండి. సో తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. టేస్టీగా సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగుంటాయండి. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. 2 పండిన టమాటోస్ని తీసుకొని కొద్దిగా ఇలా కట్ చేసి గిన్నెలో వేసి నీళ్ళను కూడా వేసి టమాటోస్ని ఉడికించుకోవాలి. అంతలో ప్లేట్లోకి పిండిని తీసుకుందాము. ప్లేట్లో 2 కప్పులు గోధుమ పిండిని వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ సాల్ట్ని వేసి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి ఒకసారి అంతా కలుపుకోవాలి. ఉడికిపోయిన టమాటోస్ పైన తొక్కను మొత్తం తీసేసి ఇలా పీల్ తీసిన టమాటోస్ని మిక్సీ జార్లో వేసి మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. పిండిలో కొద్దిగా కట్ చేసిన కొత్తిమీర 1/2 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ని వేసి కలిపి ఒక ఎగ్ని కూడా బ్రేక్ చేసి వేసుకోవాలి. పిండిలో ఇలా ఎగ్ని కలిపి చేయండి. టేస్ట్ చాలా బాగుంటాయి. అలాగే చాలా సాఫ్ట్గా వస్తాయండి. మనం మార్నింగ్ చేసిన ఈవినింగ్ వరకు కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి. సో మనం మిక్సీ పట్టిన టమాటో క్యూరీని కూడా వేసి కలుపుకోవాలి. ఇంకేమీ వాటర్ వేయనవసరం లేదు. దీంతోనే సాఫ్ట్గా పిండి కలిసిపోతుంది. సో మీకు ఏమైనా కొద్దిగా గట్టిగా అనిపిస్తే కాస్త వాటర్ వేసి కలుపుకోండి. లేదు లూజ్ అయింది అంటే కొద్దిగా పిండిని వేసి కలుపుకోండి. సో ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి. పైన 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పైన మొత్తం రాసి 5 మినిట్స్ పక్కన పెట్టండి. ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్ గోధుమ పిండిని వేసి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పిండిని కలుపుకోవాలి. వేరొక గిన్నెలోకి ఒక ఎగ్ని బ్రేక్ చేసి వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర తరుగు చిటికెడు సాల్ట్ని వేసి కలుపుకోవాలి. 5 మినిట్స్ తర్వాత చూస్తున్నారు కదా పిండి ఎంత సాఫ్ట్గా అయిందో. మళ్ళీ ఒకసారి కలిపి మనకి కావలసిన సైజులో పిండి ముద్దల్ని చేసుకోవాలి. పిండి ముద్దని చేసి ఇలా కొద్దిగా ప్రెస్ చేసుకోవాలి. ఇలానే మిగిలిన పిండి ముద్దలన్నీ కూడా చేసుకున్న తర్వాత కొద్దిగా పొడిపిండిని చల్లి చపాతీ కింద చేసుకోవాలి. ఇలా చేసిన చపాతీని ఇలా వేయించుకున్న సాఫ్ట్గానే ఉంటాయండి. సో పైన 1 స్పూన్ పిండి కలిపిన ఆయిల్ని వేసి అంతా స్ప్రెడ్ చేసి ఈ విధంగా మధ్యలోకి హోల్డ్ చేసుకోవాలి. దీని మీద ఇంకొద్దిగా ఆయిల్ని రాసి ఈ విధంగా స్క్వేర్ షేప్లో హోల్డ్ చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత కొద్దిగా పొడిపిండిని చల్లి పరోటాను చేసుకోవాలి. బాగా పల్చగా చేయకండి. కొద్దిగా ఈ థిక్నెస్లో చేసుకోవాలి. అప్పుడే మనకి పరోటా పొరలు పొరలుగా ఉబ్బుతుంది. సో మీ అందరికీ ఒక రిక్వెస్ట్ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మీకు ఈ రెసిపీ ఎలా అనిపించింది కామెంట్ ఇవ్వడం మర్చిపోకండి. ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని చెక్ చేయండి. ఇలానే ఆయిల్ రాసుకుంటూ మిగిలిన పరోటాలన్నిటినీ కూడా చేసుకోవాలి. ఇలా చేసిన పరోటాలని ఒక ప్లేట్లో పెట్టుకొని ఇలా అన్ని పరోటాలు చేసిన తర్వాత స్టవ్ పై ప్యాన్ కానీ అట్ల ప్యానాన్ని కానీ పెట్టి బాగా హీట్ అవనివ్వండి. ప్యానం బాగా హీట్ అయ్యాక కొద్దిగా ఆయిల్ని రాయండి. ఆయిల్ని రాసి పరోటాని వేసి హై టు మీడియం హీట్లో ఇలా నొక్కుతూ వేయించుకున్నామంటే పొరలు పొరలు కింద పరోటా ఉబ్బుతుంది. పరోటా కొద్దిగా ఇలా వేగిన తర్వాత ఎగ్ మిశ్రమాన్ని పైన రాయాలి. ఇలా 2 వైపులా ఎగ్ మిశ్రమాన్ని రాయాలి. ఇలా రాసిన తర్వాత ఆయిల్ వేసి అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకోండి. ఇలా నొక్కుతూ వేయించుకున్నామంటే పరోటా బాగా పొరలుగా ఉబ్బుతుంది. చూస్తున్నారు కదా పొరలు పొరలుగా పరోటా ఎంత బాగా వచ్చిందో. ఈ పరోటాను తీసేసి ఇలానే మిగిలిన పరోటాలన్నింటినీ కూడా వేయించుకోవాలి. ఇంతేనండి ఎగ్ పరోటా రెడీ. ఇలా 2 టమాటోస్ని ఎగ్తో పిండిని కలిపి
ఇలా కొత్తగా ఒకసారి ట్రై చేయండి. ఈ ఎగ్ పరోటా సాఫ్ట్గా టేస్ట్ చాలా బాగుంటాయి. ఎటు హోల్డ్ చేస్తే అటు తిరిగేంత మెత్తగా ఉంటాయి. సో ఈ ఎగ్ పరోటాని లంచ్ బాక్స్లోకైనా డిన్నర్లోకైనా చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఇలా ఎగ్ని కలిపి ఎగ్ పరోటా ట్రై చేయండి. మీకు ఎలా అనిపించింది ఫీడ్బ్యాక్ ఇవ్వడం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.